ఈ రోజున ఒక్కసారి మన క్యారెక్టర్ ఎలా ఉందో మనం చూసుకుందామా? క్యారెక్టర్ అంటే నలుగురు ఉన్నప్పుడు మనం చేసే యాక్టింగ్ కాదు. ఎవరో లేనప్పుడు, మనల్ని ఎవరు గమనించినప్పుడు మనము ఎలా ఉంటామో, మనం ఏం మాట్లాడతామో, ఏం ఆలోచిస్తామో, ఏం బ్రౌజ్ చేస్తామో, ఎటువంటి రీల్స్ చూస్తామో, ఎవరి ప్రొఫైల్స్ ఎత్తుకుతామో, అదే నిజమైన మన క్యారెక్టర్. ఈ రోజున దేవుడు అంతరంగంని ఎరిగిన దేవుడు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మనుషులందరి చేత గొప్పవాడు అనిపించుకున్నప్పటికీ కూడా ఒకవేళ దేవుని చేత ఉమ్మి వేయబడితే కనుక ఆ వ్యక్తిగత జీవితం వ్యర్థమే కదా. ఈరోజు నువ్వు యథార్థంగా ఉంటే నీ జీవితంలో, నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ ఇంటెన్షన్స్లో నువ్వు ఎప్పుడైతే ప్యూర్గా ఉంటావో, ఇంటిగ్రేటెడ్గా ఉంటావో, దేవుడు నిన్ను హెచ్చించే దేవుడిగా ఉంటాడు. ఈరోజు ప్రారంభిస్తున్నప్పుడు దేవుని సంతలో నువ్వు అడగాలి, ప్రభువా నా యొక్క యథార్థతను సరిచేయ ప్రభువా. సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో ఒక మాట రాశాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో, యథార్థవంతుల యథార్థత వానికి త్రోవను చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వానిని పాడు చేయను. యథార్థవంతుల యథార్థత వారికి మార్గం చూపించును. యూనో, మనం సరైన మార్గంలో మనం నడవాలంటే మనము యథార్థత కలిగి మనం జీవించాలి. అలాగే మరొక మాటలో ఉంటుంది, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుతురు. యథార్థవంతుల యొక్క పిల్లలు ధన్యులగుతారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఇదే సామెతల గ్రంథం 19:1 ఒక మాట ఉంటుంది, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.